మీ సొంత జ్ఞానాన్ని విడిచిపెట్టేసి దేవుని యొక్క మాటకి నువ్వు అక్షరంగా లోబడితే, ఆధ్యాత్మికంగా లోబడితే దేవుడు మనల్ని హెచ్చించడానికి అంతండి. క్షణాల్లో రూట్ ఎలా తిప్పుతాడు కూడా తెలదు. దేవుని అంట ఒక మాట అడగకూడదంట. ఎలా చేస్తావు ప్రభు? ఏంటంట? ఏం అడగకూడదు దేవుణ్ణి? ఆ మాట దేవుడికి అవమానం. అది మనకు వస్తుంది. మన పరిధికి ఏంటి? మన కాకినాడ పరిధి మనది. ఎలా చేస్తామని దేవుని అడగకూడదు. అది ఆయన ఎలా వెళ్తుంటే ఎవరినట్టుకొని ఏం మాట్లాడుతున్నాడు రా బాబు అన్నట్టు అడుగుతాడు. ఆయన ఫీల్ అవుతాడు. ఆయన ప్రభు నాకు ఇది చేసి పెట్టు ప్రభు, అంతే అని పాత్ర. దేవునికి స్తోత్రం. ఇక్కడున్న వాళ్ళందరి ప్రయాసలు దేవుడు తీసునుగాక, మీ ప్రాణములను ఉజ్జీవింప చేయునుగాక, మిమ్మల్ని హెచ్చించునుగాక, మీ హృదయములకు విశ్రాంతి కలుగునుగాక. యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి.